M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 24వ నామాన్ని గురించి మనం ఆ నామం యొక్క మహిమ అలాగే ఆ నామం యొక్క ఫలితం పఠించడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం అమ్మవారి యొక్క ఐశ్వర్య యోగం, అమ్మవారి యొక్క 24వ నామం, 24వ నామాన్ని గురించి తెలుసుకుందాం మనం. ఓం నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారీనత్నత్తదాయై నమః. ఓం నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారీనత్తదాయ నమః. ఓం నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారీనత్తదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారీనత్తదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారీనత్తదాయై నమః. ఇది లలితా సహస్రనామంలోనంటే 24వ మహామంత్రం. 24 మహామంత్రం. ఈ నామమంత్రంలో గాయత్రి దేవి అనుష్ఠానంలోని 24 ముద్రలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. చాలా అత్యంత ఫలప్రదమైనది. 24 గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 ముద్రలు కూడా దీనిలో ఉన్నాయి. అంతర్లీనంగా విద్రుమ అంటే పగడం, విద్రుమ అంటే పగడం, నవవిద్రుమ అంటే అప్పుడే పండిన పగడం. దీనిలో చాలా శోభ ఉంటుంది, చూచిన వారిని ఆకర్షించే లక్షణం ఉంటుంది. బింబం అంటే దొండపండు, నవబింబం అంటే అప్పుడే పండినటువంటి దొండపండు. ఇది చాలా ఎర్రగా అందంగా ఉంటుంది దొండపండు. అమ్మవారి పెదవులు పగడాలను కూడా తిరస్కరించే ఎర్రని రంగుతో ఉన్నాయి. దొండపండు ఎర్రదనాన్ని కూడా కించపరిచేలా ఎర్రగా ఉన్న అమ్మవారి యొక్క పదాలు. అది ఈ పెదవులను దొండపండుతో అలాగే పగడంతో పోల్చడంలో యోగ జ్యోతిష్యపరమైనటువంటి అర్థాలున్నాయి. చిలుకలు దొండపళ్ళు తింటే మాట్లాడతాయని ప్రతీతి. వేదం అనేది చిలుక అయితే అక్షరాలు దొండపళ్ళు. వేదం అనేటువంటిది చిలుకైతే అక్షరాలు దొండపళ్ళు. ఈ రెండు అమ్మవారి పై పెదవి కింద పెదవి వీటిని తదేక దృష్టితో చూస్తూ ధ్యానిస్తే వేద మంత్ర జ్ఞానం కలుగుతుంది. మనకి వేద మంత్ర జ్ఞానం కలగాలి అన్నట్టు అమ్మవారి యొక్క పై పెదవి కింద పెదవి చూసి మనం దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటే మనకి వేద మంత్ర జ్ఞానం అలవడుతుంది. అందుకని అమ్మవారి యొక్క పై పదవి కింది పదవి తదేకంగా చూసి ధ్యానం చేస్తూ ఆ అమ్మవారిని కనుక మనం ధ్యానించినట్లయితే మనకి వేదం అబ్బుతుంది. అప్పుడు సాధకుడు సుకునిలాగా అవధూత అవుతాడు. ఎప్పుడైతే వేదం మనకు వచ్చిందో అప్పుడు మనం సుఖమహర్షిలాగా మనం అవధూత అవుతాం. పగడం కుజునికి ప్రతీకరమైంది. ఈ పగడం చూసావా, ఇది కుజుడికి బాగా ఇష్టం. కుజదోష నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కుజదోషం ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు పగడాన్ని కనుక ధరించినట్లయితే ఆ కుజదోషం కొంతమేర నివృత్తి అవుతుంది. అలాగే ఇది చిలక ముక్కులాగా దొండపండులాగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఏ రంగులో ఉంటుంది అంటే దొండపండు రంగులో ఉంటుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే కుజదోష నివారణకు ఓం నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారీనత్తదాయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 1 సంవత్సర కాలం పాటు రోజుకి 27 సార్లు జపిస్తే పెళ్లి జరగడం ఆలస్యమైనప్పుడు ఈ మంత్రం
చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెళ్లి కావడం ఆలస్యం అయితే కనుక 41 రోజులు మనకి 108 సార్లు చొప్పున పెళ్లి కనుక అవ్వనటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపించినట్లయితే సత్వర వివాహం జరుగుతుంది. అలాగే కొందరికి అక్షరాలు సరిగ్గా పలకవు, నత్తంటూ ఉంటాం. వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు కనుక పఠించినట్లయితే అమ్మవారు స్పష్టంగా పలికేటువంటి శక్తిని కలగజేస్తుంది. కొంతమంది స్పష్టంగా పలకరు, నత్తిగా పలుకుతుంటారు. అటువంటి వాళ్ళు కనుక రోజు 11 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే వాళ్ళు స్పష్టంగా పలికేటువంటి శక్తిని ఆ అమ్మవారు, ఆ లలితా పరాభట్టారిక అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. అందుకని ఈ 24వ నామం అత్యంత ఫలప్రదమైనది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఇందులో ఉన్నటువంటి నామాలు 230 కూడా చాలా పవిత్రమైనవి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క నామం పఠిస్తే ఏ విధమైనటువంటి అత్యంత ప్రాధాన్యత, అత్యంత ప్రయోజనం, అత్యంత ఉపయోగం మనకు కలుగుతుందో అందుకని ఆ నామ ప్రాధాన్యతని, ఆ నామం యొక్క మహిమని, ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క నామ మహిమని, మాధుర్యాన్ని మనం తెలుసుకోవడం కోసం మీకు ఈ ఒక్కొక్క నామాన్ని చదివి మీకు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ప్రతిరోజు వీలైనంత సార్లు ప్రతి నామాన్ని కూడా పఠిస్తారని, ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.